హాయ్, హలో, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమండి, యాక్చువల్లీ కెమెరా క్లారిటీ రావట్లేదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ మా సార్ డ్యూటీ బిజీ, నాకు షాప్ బిజీ, అందుకని నైట్ వీడియోస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ క్లారిటీ రాకపోతే ఏం అనుకోకండి, ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మా వారు నేను జీడిపప్పు బిర్యానీ, మంచూరియా, వెజ్ మంచూరియా పోటీ పెట్టుకున్నామండి. ఎవరు విన్ అవుతారో రెండు తినాలి. రెండు వెజ్ మంచూరియా ప్లస్ కాజు బిర్యానీ. ఇది క్వాంటిటీ ఈక్వల్గా పెట్టానండి. వెజ్ మంచూరియా విత్ బిర్యానీ క్వాంటిటీ ఈక్వల్గా పెట్టానండి. ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళు 200 రూపీస్ బెట్టింగ్ అండి. 200 రూపీస్ బెట్టింగ్ అండి. పోయినసారి నేను గెలిచానండి, మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. ఈసారి పక్కన పెట్టండి, లేదంటే కర్రీ ఏదైనా పడింది అనుకోండి, అనవసరంగా మనీ వేస్ట్ అయిపోతాయి. ఓకే. అయ్యో, వాటర్ బాటిల్ పెట్టుకోలేదు కదా. అమ్మో, ఎందుకో ఈరోజు భయం వేస్తుంది, మా వారు గెలుస్తారేమని. ఎందుకంటే ఆకలి ఆకలి అయితే లేదండి. మా వారితో పోటీ గెలవాలని ట్రై చేస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. చెప్పండి, మీరు సబ్స్క్రైబ్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అదే అండి, ఈ విధంగా పోటీ పెట్టుకొని ఇది కూడా ట్రై చేస్తున్నాము. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంకా స్టార్ట్ చేస్తాము. ఇంకా ఇందులోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మంచూరియా తిన్నా, బిర్యానీ తిన్నా, ఏదైనా ఒకటి రెండు తినాలి కాబట్టి అయిపోవాలి. ఎవరు ఫస్ట్ అయిపోతే వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళకి 200 రూపీస్ వచ్చినట్టు. ఇప్పుడు 200 రూపీస్ వస్తే నెక్స్ట్ టైం ఎవరు గెలిస్తే వాళ్ళు 500 రూపీస్ బెట్టింగ్ పెట్టాలి. ఓకే ఓకే ఓకే. 1 2 3 స్టార్ట్. కానీ చాలా కష్టం. పోటీ పెట్టుకుంటే కష్టం. కాజు బిర్యానీ, కాజు పన్నీర్ బిర్యానీ అండి. మా దగ్గర సందడి దాదా ఉంది, అక్కడ బుక్ చేసుకున్నాం. కాబట్టి నాకు కర్రీ ఎక్కువగా ఉండడం ఇష్టం. లైట్గా కలుపుతుంటే నాకు అసలు నచ్చదండి. మసాలా చాలా బాగుంది. సూప్ చాలా బాగుంది. మరి కర్రీ లాగా లేదు, సాంబార్ లాగా లేదు.
పడింది. నా మంచూరి ఎక్కువ వేసానండి. నువ్వు 2 తిన్నావు, నేను 2 తిన్నా. ఎక్కువ పెట్టి ఎవరు ఎక్కువ ఉన్నాయో. ఓకే. మంచూరియా టేస్ట్ బాగుంది, కానీ అదేదో జరిగినట్టుంది. ఇప్పుడు రీక్యాప్ చేయాలి మనం. అవి చూడండి కావాలంటే. మామూలు చూడండి దీన్ని. చూడండి కావాలంటే మీరు. ఆల్రెడీ చూసాను నేను. సగం కప్పు జీడిపప్పు మొత్తం వదిలేసాను. మంచిగా నాకు వేసావు కాబట్టి అలా ఫిల్ అయిపోయాను. అనుకోండి దీని గురించి ఏం ఆలోచించలేదు. అయ్యంత విన్నా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టైం. అలాగే ఆమె చూడండి నాకే చెప్పు. మీరు రిపేర్ చేసి చూసుకోండి. నేను వేసాను బాగా కాబట్టి నాలుగు చూసాను. వేసాను అందరూ ఉద్దేశం లేదు. చూడండి ఒక చాలు అంటే ఇలా పట్టుకుని వెళ్ళిపోయినట్టున్నా. ఎటు తిరిగి ఇంత తొండి చేసినా కూడా ఈసారి మనమే గెలిచాం. ఆల్రెడీ తెలుసు. ఇదిగో చూడండి కప్పులో సగం జీడిపప్పు ఇందులోనే ఉంది. ఇంకేమన్నా మీద పెరుగు కూడా వేసుకోవాలి. నేను పెరుగన్నం కూడా తిన్నా. నా కర్రీ మీద ఆయన కర్రీ మిగిలింది. మీ కర్రీ మిగిలింది నాకు కొంచెం దానికి ఏముండదు. మా దీనికి వేస్తే ఏముంటుంది. సరే అమ్మయ్య, ఏదేమైనా లాస్ట్ టైం ఓడిపోయినందుకు ఈసారి గెలిచి పోయినసారి పోయిన 200 మంచూరి ఎక్కువ పడిందండి. కరెక్టేనండి. అందుకనే 2 నా దాంట్లో పడినాయండి. ఒకసారి మీరు రిపీట్ చేసి చూడండి. నేను ఆల్రెడీ మీరే కామెంట్ చేయండి. అప్పుడే అన్నాను నెక్స్ట్ వీడియోలో మీకే తెలుస్తుంది. ఇప్పుడు చేసినప్పుడు ఒకసారి మంచూరి కరెక్ట్గా వేయండి అని చెప్తాను. 200, 200, 400 వచ్చినాయి. లాస్ట్ టైం 200 పోయినాయి, ఈసారి 200 వచ్చినాయి. ఏదేమైనా నెక్స్ట్ బెటర్లే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదైనా నైట్ టైం అట్లా ఇంత హెవీ ఫుడ్ తినకూడదు. మాకేమో నైటే కుదురుతుంది కాబట్టి తినాల్సి వస్తుంది. డే టైంలో చేసేటట్టు ప్లాన్ చేద్దాం. డే టైం అంటే కొంచెం కష్టం అండి, అందుకని చేయలేకపోతున్నాము. సారీ, క్లారిటీ రాకపోతే ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకే అండి, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.